నమస్తే, వెల్కమ్ టు స్టావియా టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబూరు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టండి. సిఐటియు నాయకుడు గౌస్ బాషా డిమాండ్. ఇసుక రీచ్ వద్ద టీడీపీ జనసేన పార్టీ నాయకుల ధర్నా. టీడీపీలోకి స్టార్ కమెడియన్ సప్తగిరి. ఎన్నికల్లో గెలవాలనే అందరినీ జైలుకు పంపుతుంది బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్. అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి. వారం రోజుల వ్యవధిలో మూడో ఘటన. నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ అలర్ట్ గ్రూప్ 2 పరీక్షపై అధికారిక ప్రకటన. చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ. పార్టీ మార్పుపై ఉత్కంఠ. ఈడీ అరెస్ట్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ. కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడిని సస్పెన్స్. అంబూరు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని సిఐటియు గౌస్ బాషా డిమాండ్ చేశారు. ఇటీవల మీచౌ తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, ప్రాణాపాయం జరగకముందే అధికారులు చర్యలు చేపట్టాలని గౌస్ బాషా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెంచు బాలయ్య, నాగరాజు, ఆనందరెడ్డి, బాబురెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సంతవేలూరు గ్రామ పంచాయతీ రోడ్డు మొన్న తుఫాను కారణంగా వర్షాలు ఎక్కువైపోయి రోడ్డు డ్యామేజ్ పూర్తిగా అయింది. దాని విషయంగా సిఐటి వాళ్ళు వచ్చారు ఇక్కడికి పరిశీలనకి. వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మేము వాళ్ళకి తెలియజేశాము. పై అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు, మండల స్థాయి అధికారులకు తెలియజేయడం అనేది. సిఐటి వాళ్ళని ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు సహకరించినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. ఆర్ఎంపీ రోడ్డు సంతవేలూరు, ఇది ఇంకా మన ఆర్డీఓ గారు, మన ఎంఆర్ఓ గారు దీన్ని ఇంకా బలపరచాలనేసి తార్ రోడ్డు బాగా ఇంకా రాకపోక ఇది కూడా పైరు ఉంది. అది కూడా దీన్ని ఇంకా లారీలు చాలా మంది వస్తుంటూ పోతున్నారు. ఇంకా బలపరచాలని ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో రోడ్లు రాకపోకలు బాగలేవు. ఇది ఇంకా బలపరచాలనేసి మేము మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన ప్రభుత్వానికి కోరుతున్నాము. నాగలాపురం మండలం సుబ్బనాయుడు కండ్రిక ఇసుక రీచ్ వద్ద టీడీపీ జనసేన పార్టీ నాయకులు ధర్నా చేశారు. అరుణా నది నుండి ఇసుక తరలిస్తుండగా వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. 2 ట్రిప్పర్లు, 17 ట్రాక్టర్ నిర్బంధించిన ఆందోళనకారులు. వందల వాహనాల్లో ఇసుకని అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క పెద్దల అండదండలతో ఈ యొక్క అక్రమ రవాణాని తమిళనాడుకి అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ ఈ యొక్క ఇసుక అక్రమ రవాణాని అడ్డుకోవడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో వందల కోట్ల ప్రజాధనాన్ని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కొల్లగొట్టింది. సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే చెప్తున్నాడు, పెద్దిరెడ్డి కనుసల్లంలోనే జరుగుతుంది ఈ యొక్క ఇసుక దందా అనేసి. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క అక్రమ రవాణాని ఆపాలి. మరి పలుమార్లు మేము ఫిర్యాదులు చేశాం పోలీసులకి, ఎంఆర్ఓకి. కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ యొక్క అధికారులకి. ఏపీ రాజకీయాల్లో సినీ గ్లామర్ ఎక్కువైపోతుంది. ఇప్పటికే పలువురు సినీ నటులు రాజకీయాల్లో ఉండగా మరికొందరు ఈ మధ్య రాజకీయ రంగప్రవేశం చేశారు. తాజాగా ఈ ఖాతాల్లోకి మరో స్టార్ కమెడియన్ చేరబోతున్నారు. సినిమాల్లోకి కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా కూడా మెరిసిన ప్రముఖ హాస్య నటుడు సప్తగిరి రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించాడు. తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపాడు. త్వరలో టీడీపీలో చేరుతున్నానని, అధిష్టానం ఆదేశిస్తే పోటీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశాడు. త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలవాలన్న లక్ష్యంతోనే బీజేపీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలందరినీ జైలుకు పంపుతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఒకవేళ తనను జైలుకు పంపినా బయటకు రాగలనని వ్యాఖ్యానించారు. అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవరపెడుతున్నాయి. వరుసగా సంభవిస్తున్న మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా శ్రేయస్ రెడ్డి బెనిగర్ అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అమెరికాలో భారతీయ విద్యార్థి చనిపోవటం ఈ వారంలో ఇది 3వసారి. శ్రేయస్ రెడ్డి మరణానికి కారణం తెలియాల్సి ఉంది. శ్రేయస్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుతున్నట్లుగా తెలుస్తుంది. అతని మృతిపై న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. కాగా ఈ వారంలో వివేక్ సైని, నీలాచార్ అనే మరో 2 భారతీయ విద్యార్థులు కూడా మరణించారు. శ్రేయస్ మృతికి సంబంధించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మహిళా సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి భేటీ కానున్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కు పంపిణీ చేయనున్నారు. ఇంద్రవెల్లి అమరులకు సీఎం రేవంత్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం స్మృతివనం పనులు ప్రారంభించనున్నారు. ఇంద్రవెల్లిలో నిర్వహించే తెలంగాణ పునర్నిర్మాణ సభలో సీఎం పాల్గొంటారు. ఇదే సభలో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ పూరించనున్నారు. నిరుద్యోగులను ఏపీపీఎస్సీ అప్రమత్తం చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షపై అధికారిక ప్రకటన చేసింది. ఎగ్జామ్ వాయిదా పడుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో ఈ నెల 25వ తేదీనే ఎట్టి పరిస్థితుల్లో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎవరు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దని, పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది. సిలబస్ వివరాల కోసం వెబ్సైట్ సందర్శించాలని పేర్కొంది. కాగా మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వం ఖాళీల భర్తీకి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ వచ్చేలోపు వీలైనన్ని భర్తీ చేయాలని ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుస నోటిఫికేషన్లు ఇస్తుంది. కేంద్ర మాజీ మంత్రి సినీ నటుడు చిరంజీవితో ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గురువారం భేటీ అయ్యారు. చిరంజీవికి పద్మవిభూషణ్ రావడంపై తోట చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. తోట జనసేనలో చేరుతున్నారన్న విస్తృత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిరువురి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలను చర్చించినట్లు సమాచారం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ చంద్రశేఖర్ ఆశిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇక తోట చంద్రశేఖర్ త్వరలోనే బీఆర్ఎస్ ని వీడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ కొనసాగిన విషయం తెలిసిందే. జార్ఖండ్ మాజీ సీఎం జేఎం అధినేత హేమంత్ సోరెన్ తన ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్ లో ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశంపై సస్పెన్స్ కొనసాగుతుంది. జనవరి 31వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు. గత 4 సార్లు జారీ చేసిన నోటీసులకు వివిధ కారణాలు చెప్పి కేజ్రీవాల్ హాజరు కాలేదు. ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అంబూరు రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టండి. సిఐటియు నాయకుడు గౌస్ బాషా డిమాండ్. ఇసుక రీచ్ వద్ద టీడీపీ జనసేన పార్టీ నాయకుల ధర్నా. టీడీపీలోకి స్టార్ కమెడియన్ సప్తగిరి. ఎన్నికల్లో గెలవాలనే అందరినీ జైలుకు పంపుతుంది బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్. అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి. వారం రోజుల వ్యవధిలో 3వ ఘటన. నేడు ఆదిలాబాద్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు ఏపీఎస్సీ అలర్ట్ గ్రూప్ 2 పరీక్షపై అధికారిక ప్రకటన. చిరంజీవితో తోట చంద్రశేఖర్ భేటీ. పార్టీ మార్పుపై ఉత్కంఠ. ఈడీ అరెస్ట్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ. కేజ్రీవాల్ ఈడీ విచారణపై వీడిని సస్పెన్స్. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య.